మొంతా తుఫానును టీమ్ స్పిరిట్ ఆధునిక టెక్నాలజీతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితో పెను నష్టాన్ని నివారించగలిగామని ఆయన ప్రశంసించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా తుఫాను గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించామని తెలిపారు. మానిటరింగ్, అలర్ట్, రెస్క్యూ, పునరావాసం, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ అనే 5 సూత్రాల ఫార్ములాతో నష్టాన్ని తగ్గించగలిగామన్నారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యాలయంలో తుఫాన్ సమయంలో అద్భుతమైన పనితీరు కనబరిచిన 137 మంది మొంతాసు పైటలను ఆయన సత్కరించి మెమొంటోలు, ప్రశంసా పత్రాలు అందజేసిన అనంతరం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మీరు చూస్తే ఇద్దరు చనిపోయారు, ఒకరిద్దరు వేరే కారణాల వల్ల దీంట్లో రికార్డ్ అయ్యారు. ఏదైనా కూడా అతిపెద్ద తుఫాన్ వీలైనంత మందిని కాపాడగలిగాం, ఒక సాటిస్ఫాక్షన్. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆస్తి నష్టం కూడా ఎప్పుడైతే హెవీ రెయిన్ పడినప్పుడు ముందుగానే చేసాం, అక్కడి నుంచి వీళ్ళంత వరకు కాపాడాం. మామూలుగా కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే అందరం కాకినాడ దగ్గరనే వాచ్ చేస్తాం. ఈసారి కాకినాడ దగ్గర క్రాస్ అయినా రెయిన్ ఎక్కడెక్కడ పడుతుంది, ఎట్లా ట్రావెల్ అవుతుంది, క్లౌడ్స్ ఏ విధంగా వస్తాయి, అవన్నీ అనలైజ్ చేసుకొని హైయెస్ట్ రెయిన్ఫాల్ కావల్లో పడింది. కావల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాం. దెన్ ఒంగోలుకు వచ్చింది, పరచూరు ఈ ఏరియా చూసుకుంటూ వరుసగా మచిలీపట్నం నుంచి అంతర్వేది నుంచి మొత్తం కోస్టల్ క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. అక్కడ విండ్ వెలాసిటీ తగ్గింది, కానీ క్లౌడ్ అంతా కూడా రీకూప్ అయింది. దీనివల్ల హెవీ క్లౌడ్స్ ఫార్మ్ చేసుకుంటూ ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడ పెద్దగా అంటే క్రాస్ అయింది, రెయిన్ తక్కువ ఉంది, విండ్ ఉంది. కానీ నిన్న తెలంగాణకి వెళ్ళి వరంగల్లో 42 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది. అది మళ్ళీ ఛత్తీస్గఢ్ ఆ ఏరియాకి పోయి అక్కడ కూడా హెవీ రెయిన్స్ పడే పరిస్థితి, ఒరిస్సా అంతా పడే పరిస్థితికి వచ్చాయి. ఇప్పటి వరకు మీరు చూస్తే